హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇక్కడ స్వాతి అక్క కనిపిస్తుంది కదా. స్వాతి అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళు వచ్చిన మరుసటి రోజు కాణిపాకం తీసుకెళ్ళామండి. సో ఇక్కడ అంటే దాదాపు ఒక 16 మంది ఉన్నారు. మాతో కూడా కలిపి 16 మంది. ఇక్కడ మా హస్బెండ్ పక్కన డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదండి. మొత్తం అంతా ఇరుకిరుగ్గా కూర్చున్నామన్నమాట. స్వాతి అక్కని వాళ్ళ హస్బెండ్ ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ పక్కన నేను, మా బాబు మధ్యలో ఇలా ప్లేసు అస్సలు సరిపోకుండా బయలుదేరామన్నమాట. సో కాణిపాకం వాళ్ళకి చూపిద్దామని చెప్పి మేమైతే తీసుకెళ్ళాము. ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసామండి. సో కాణిపాకం దగ్గర దిగేసిన తర్వాత అక్కకి చాలామంది ఫ్యాన్స్ కదా. ఎక్కడ చూసినా కూడా అక్క మీరు టిక్ టాక్ చేస్తారు కదా, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు కదా అని చెప్పి పలకరించడానికి అయితే వస్తూనే ఉంటారండి. సో ఇక్కడ దిగేసిన తర్వాత కాణిపాకంలో అయితే అక్క వాళ్ళకి దర్శనం అయితే దొరికింది. ఇంకా తిరుపతిలో కానీ షిరిడోలో కానీ ఎక్కడ కూడా అక్క వాళ్ళకి దర్శనం అయితే దొరకలేదంటండి. సో హ్యాండిక్యాప్ అని చెప్పి పంపించలేదంట. ఇక్కడైతే ఫ్రీగానే దర్శనం జరిగింది. మేము రావడానికి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ లేట్ అయితే క్లోజ్ అయిపోయేదన్నమాట దర్శనంకు. సో మేము తొందరగానే వచ్చేసాం కాబట్టి హ్యాపీగా జరిగింది. అన్న ఎక్కడక్క? అన్న అన్న టిక్ టాక్ వీడియో తీసుకో. నాన్న రా నాన్న. ఇక్కడ స్వాతి అక్కని కాణిపాకంలో ఒక అవ్వ చూసారా ఎలా పలకరిస్తుందో, వచ్చి మాట్లాడుతుంది. సో చాలా ప్రేమగా మాట్లాడుతుంది అనమాట. అక్క ఎవరు ఏంటి అని చెప్పి చూస్తుంది. అటు తర్వాత అటు సైడు స్వాతి అక్క వాళ్ళ పాపని వేరే వాళ్ళు పలకరిస్తున్నారు. బాయ్ చెప్పు అమ్ము అని చెప్పి. బాగుంటుందని చెప్పి వ్లాగ్ అయితే చిన్నగా షూట్ చేశానండి. ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పు. దానా పట్టుకో, అమ్మని పట్టుకో. వచ్చినానా. సో ఇక్కడైతే కూర్చున్నాము. దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే టైం అయితే అప్పటికి 4:30 అలా అయిపోయిందండి. అప్పటి వరకు మాకైతే లంచ్ లేదు. సో హడావిడిగా వచ్చి హడావిడిగా బయలుదేరిపోయాము. ఇంట్లో మార్నింగ్ టిఫిన్ తినేసి బయలుదేరాము. ఆ తర్వాత ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నామని చెప్పి అనుకున్నాం కానీ కుదరలేదండి. సో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నా కూడా మేమిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. సో ఒక పెద్ద యూట్యూబరు, దాంతోపాటు ఒక పెద్ద టిక్ టాక్ చేస్తారు కదా, దాదాపు 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు కదా. అంత పెద్ద యూట్యూబర్ మనతో ఇంత ఫ్రెండ్లీగా బాగా కలిసిపోతుందంటే అదొక హ్యాపీ అనమాట. సో ఐఎమ్ లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వాతి అక్క వాళ్ళు మాతో బాగా కలిసిపోయారండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వీడియోస్ ఎలా ఏంటి అని చెప్పి, మీరు ఎలా కనిపించాలి ఏంటి అని చెప్పి మొత్తం కూడా నాకైతే చెప్పింది. చాలాసేపు కూర్చొని మాట్లాడినాము. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, ఇక్కడ కాణిపాకం టెంపుల్లోనే కూర్చున్నామండి. బ్యాక్ మొత్తం కనిపిస్తుంది కదా మీకు టెంపుల్ దగ్గర. సో ఇది మొత్తం కూడా అనుకోకుండా అప్పటికప్పుడు అక్క వాళ్ళు వచ్చారని చెప్పి మేము వెళ్ళి తీసుకురావడం, ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసి అప్పటికప్పుడు బయలుదేరడం తడావిడిగా జరిగిపోయిందనమాట వెళ్ళడానికి రావడానికి. సో ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం అయితే ఫ్రీగా వెళ్ళొచ్చే వాళ్ళము. ఏదైనా తినడానికి ఇంట్లోని లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్లే వాళ్ళం అనమాట. కాకపోతే అనుకోకుండా బయలుదేరాం కాబట్టి ఏది లేదు. ఇంకా మీల్స్ అయితే అక్కడ తిన్నాం అనుకున్నాం కానీ టైం అయిపోతుందని చెప్పి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత కాణిపాకం నుంచి వచ్చిన రోజు నైట్ అండి. ఇంకా అక్క వాళ్ళు పనుకుంటే ఊరికి అలా షూట్ చేశాను. ఇదైతే మరుసటి రోజు మార్నింగ్ అనమాట. సో ఒకేసారి టిఫిన్ ఎందుకు లంచ్ చేస్తామని చెప్పి చేస్తామన్నమాట. సో యాక్చువల్గా ఇంట్లో గ్యాస్ పైన అయితే చేయలేదండి. ఎందుకంటే దాదాపు వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. పాపతో కలిసి 13 మంది, మేము ఒక ముగ్గురం కదా. సో ఇంతమందికి ఇంట్లో గ్యాస్లో చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. సో గ్యాస్లో చేయడానికి అస్సలు కుదరదు కదా. అందువల్ల ఇక్కడ బయట మాకు ఆల్రెడీ ప్లేస్ చాలా ఉందని చెప్పి మీకు తెలుసు కదా, వీడియోస్లో చూసే ఉంటారు. సో ఆ ప్లేస్లో రాళ్ళు పెట్టి ఇంకా కట్టెలు కొన్ని ఉంటే వాటిలో చేస్తున్నాం అన్నమాట.
సో, మా హస్బెండ్‌కి కూడా ఇంతమందికి చేయడం ఫస్ట్ టైమ్ చేయడం కొత్త. సేమ్ టు నాకు కూడా అలాగే ఇంతమందికైతే ఫస్ట్ టైమ్ చేయడం కొత్తనమాట. సో, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చాలా కంగారైతే పడిపోయానండి. కాకపోతే చాలా బావుందని చెప్పారు. అన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, సొంత తమ్ముడు, అక్కలాగా బాగా కలిసిపోయారు. ఇక్కడ స్వాతి అక్క వాళ్ళ అమ్మండి నాకు హెల్ప్ చేస్తుందనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతి పనిలో కూడా హెల్పింగ్‌కైతే చాలా బాగా అక్క వాళ్ళొచ్చారు. సో, వీడియో షూట్ చేస్తుందంటే శాడీకి ఇలా జరుపుకున్నారనమాట. ఇద్దరు కూడా నైటీలోనే ఉన్నాము. ఏమనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఇంకా స్నానం కూడా చేయలేదనమాట. సో, వచ్చిన వాళ్ళకి ఫుడ్ మొత్తం అంతా అరేంజ్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయితే సరిపోతుందని చెప్పి అనుకున్నాను. నైట్ పనుకునేసరికి 12:30, 1 అయిపోయిందండి వాళ్ళతో మాట్లాడుకుంటూ. ఆ తర్వాత మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత రెడీ అయ్యి అక్క దగ్గర మేకప్ వేసుకున్నాను. మేకప్ వీడియో కూడా మీకు పెట్టాను కదా. సో, ఇంకా ఈ ఇదైతే ఆఫ్టర్నూన్ చేస్తున్నామండి లంచ్ అయితే. సో, అప్పటికే టైం ఎక్కువైపోయింది. ఇంతమందికి చేయాలంటే ఒకేసారి కష్టంగా అనిపించింది. అంటే అక్క వాళ్ళు స్వాతి అక్క వాళ్ళ అమ్మ, నాన్న, తర్వాత వెంకీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు. దాదాపు ఒక 13 మందికి పైన ఉన్నారండి. సో, అందరికీ చేయాలంటే కొత్త కదా నాకి అస్సలు రాలేదనమాట. సో, మొత్తానికి ఎలాగో అలాగా కష్టపడి నేను మా హస్బెండ్ అయితే చేసాము. సో, చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉందక్క అని చెప్పి తిన్నారు. ఇదైతే వెజిటేబుల్ రైస్ కండి మేము ప్రిపేర్ చేస్తున్నది. వెజిటేబుల్ రైసు తర్వాత పెరుగు పచ్చడి చేసామన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు. సో, ఇంకా చికెను ఇలాంటివి చికెన్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై కానీ ఇలాంటివి చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా కొండకి వెళ్ళొచ్చాం కదా, ఆ ప్రసాదం మొత్తం ఉంది. ఆ తర్వాత శ్రీశైలం నుంచి ఒక స్వామివారు అక్క కోసం ఒక ప్రసాదం అయితే పంపించారండి. సో, ఆ ప్రసాదం మొత్తం ఇంట్లో పెట్టుకొని తిరుమల లడ్డు ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో మనము నాన్ వెజ్ అయితే చేయకూడదు కదా. సో, అందువల్ల మేమైతే చేయలేదు. ఆల్రెడీ అడిగామండి, పర్లేదక్క పూజ రూమ్లో పెట్టేసి ఇలా మనము బిర్యానీ కానీ ఏదైనా కానీ చేసి మీకు పెడతామంటే వద్దొద్దన్నారనమాట. వెంకీ అన్న వాళ్ళు ఎవ్వరు కూడా వద్దండి, నాన్ వెజ్ వద్దు, అన్ని ప్రసాదం ఉంది కదా మా దగ్గర, లడ్డు ఉంది అని చెప్పారనమాట. అందువలన వెజిటేబుల్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఫస్ట్ టైం ఇంత పెద్ద పాత్ర పెట్టి ఇన్ని వెజిటేబుల్స్ ఆయిల్ అని ఎంతెంత వేయాలి ఏంటి మొత్తం కూడా నాకు కన్ఫ్యూజ్ అనమాట. నాకు ఎంత సరిపోతుంది అని చెప్పి మనసుకు అనిపిస్తే అంతంత వేసి చేసాను అనమాట. సో, చేసినా కూడా రైస్ ఎక్కువ చేసానండి. ఒక 15 మెంబర్స్కి అంత రైస్ చేసాను తెలియకుండా. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేశారు. ఆ రైసే మళ్ళీ అక్క వాళ్ళకు కూడా ఇంకా నైట్ తినడానికి మొత్తం కూడా ప్యాక్ చేసి పంపించాము. సో, ప్యాక్ చేసి పంపించి అక్కడ ట్రైన్ దొరుకుతుంది అనుకున్నాం కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఏ ట్రైన్స్ లేవండి. సో, అందువల్ల అక్కడే కోనేరు దగ్గరకు వచ్చి అందరూ కూడా అక్క వాళ్ళకి లంచ్ మళ్ళీ డిన్నర్ మొత్తం కూడా వెజిటేబుల్ రైస్ పెట్టి, సో, ఆ తర్వాత మేము విజయవాడ బస్ అయితే ఎక్కించి తర్వాత ఇంటికైతే మేము వచ్చేసాము. సో, ఎలాగోలాగా బాగానే ప్రిపేర్ చేశానండి వెజిటేబుల్ రైస్ అయితే. చాలా అనుకున్నాను కానీ ఆఫ్టర్నూన్ లంచ్కి ఈవినింగ్ తినడానికి మొత్తం అయితే సరిపోయింది. సో, కారం కూడా చూస్తున్నారా ఎంత పడితే అంత వేసేస్తున్నాను. కాకపోతే అస్సలు కారం లేదు, టేస్టీగానే ఉండింది అని చెప్పారనమాట. ఎలాగో అలాగా కష్టపడి చేసానండి. సో, మేము 15 మందికి రైస్ చేయాలి వెజిటేబుల్ రైస్ అనుకున్నాం కానీ అదైతే ఒక 15 మెంబర్స్కి సరిపోయి అంత రెడీ అయిపోయింది. సో, ఆఫ్టర్నూన్కి సరిపోయింది, ఈవినింగ్ కూడా సరిపోయింది అనమాట. సో, ఇలా రైస్ వేస్తున్నాం చూడండి, మా కష్టాలు ఏదో మేము పడుతూ. అక్క వాళ్ళు వచ్చినందుకు మీరు కష్టం అనుకుంటున్నారేమో, అలా ఏం లేదండి. సో, ఫుల్ హ్యాపీ అనమాట. సో, అంత పెద్ద యూట్యూబర్ అయ్యండి, టిక్టాక్ ఫేమస్ అయ్యండి, బెస్ట్ కపుల్స్ కదా వాళ్ళిద్దరు రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో, ఈరోజు నేర్చుకుంటేనే కదా రేపు ఎప్పుడైనా మాకు యూజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. సో, ఆంటీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి దాంతో కూడా. హస్బెండ్ నేను కూడా బాగానే చేశాము. సో, చేసిన తర్వాత అక్క దగ్గర మేకప్ వేయించుకున్నాను. ఆ తర్వాత లంచ్ మొత్తం కూడా చేసిన తర్వాత ఇక్కడ అక్క దగ్గర మెహందీ పెట్టించుకున్నానండి. ఫస్ట్లో ఏమో మేకప్ వేసిన తర్వాత ఇంక మరుసటి రోజు అప్పటి వరకు నేనైతే మాకు మ్యారేజ్ డే రేపు అని చెప్పి అనే విషయం చెప్పలేదండి. సో, కోన్ పెడుతుంటే అప్పుడు సో, అక్క ఇంకెలాగూ కోన్ పెడుతున్నావు కదా, రేపు మాకు మ్యారేజ్ డే అని చెప్పాను చూడు. వాళ్ళు సడన్గా షాక్ అయ్యారనమాట. మ్యారేజ్ డేనా మీకు అనింది, అంతవరకునే నాకు తెలుసండి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారో ఏంటని తెలీదు. సో, స్వాతి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, సో, వాళ్ళందరూ వెళ్ళి కేక్ తెచ్చి కట్ చేశారనమాట. సడన్ సర్ప్రైజ్, చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు
ఎప్పుడు ప్రేమ రాగాలనేవి తెలియని వాళ్ళకి ఒక్కసారి ప్రేమ చూపిస్తే ఎంత సంతోషపడతారో సేమ్ నేను కూడా అలాగేనండి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నా లైఫ్లో ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా నాకు అన్న వాళ్ళైనా తమ్ముడు వాళ్ళైనా అంత ప్రేమగా చూసుకుంటూ మాట్లాడుతూ మేము తినేటప్పుడు మాకు పెడుతూ వాళ్ళు పెట్టుకుంటూ సో చాలా బాగా అనిపించింది అనమాట. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. అంకుల్ అయితే స్వాతి అక్క వాళ్ళ నాన్న అయితే ఇంకా ఎక్కువ అండి. సో రాజీ అంటూ అలా చేయరాజీ ఇలా చేయరాజీ అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. సో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంత హ్యాపీగా ఇంత ప్రేమానురాగాలు చూసేవాళ్ళు నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారనమాట. సో మమ్మల్ని పిలుస్తున్నారు, రండి మీరు ఒకసారి మా ఇంటికి అని చెప్పి పిలుస్తున్నారు. ఇలాగే మాతో పాటు వచ్చేయండి, మాతో పాటు ట్రైన్లోనే అన్నారు. కానీ మాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో అందువల్ల మేము మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ తర్వాత వస్తామక్క, మీరు వెళ్ళరండి అని చెప్పాము. సో స్వాతి అక్క అలా ఎంత టాలెంట్ ఉందంటే నాకైతే అప్పటి వరకు తెలియదండి. సో మనం నార్మల్గా వీడియోస్ చూస్తుంటాం, టిక్టాక్లో చూస్తున్నాం, డ్యాన్స్ యాక్టింగ్ ఇదే అనుకున్నాను. కానీ మేకప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియోలో కూడా మీకు మేకప్ అయితే కనిపిస్తుంది చూడండి. మేకప్ కానీ తర్వాత కోన్స్ డిజైన్స్ వేయడం కానీ చాలా అంటే చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా వేస్తుంది, అందంగా కూడా వేస్తుంది. సో అందరు ఇక్కడే ఉన్నారు. స్వాతి అక్క వాళ్ళ పాప అయితే చాలా అల్లరి చేస్తుంది, చాలా బాగా కలిసిపోతుంది అనమాట. నా దగ్గర కన్నా కూడా మా హస్బెండ్ దగ్గరికి తొందరగా వెళ్తుంది పాప అయితే. సో మా హస్బెండ్ని అంటే చాలా టైమ్స్ వాళ్ళని కొండపై నుంచి కిందకి మా ఇంటికి తీసుకురావడం కానీ ఇలాంటప్పుడు కూడా మా హస్బెండ్ వెళ్ళాడు కదా, అందువల్ల మా హస్బెండ్ బాగా గుర్తుపడుతుంది, నన్నైతే ఎక్కువ గుర్తుపట్టదు అనమాట. సో మొత్తానికి కోన్ అయితే ఇలా ఉందండి, ఇంత డిజైన్గా వేసింది. సో ఎలా అనిపించింది, కోన్ అయితే బాగుందా, మీకు నచ్చిందా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలే ఎవరు కానీ చేయటం లేదు. సో సబ్స్క్రైబ్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది, దానిపైన టచ్ చేసి పక్కనటువంటి బెల్ బటన్ కూడా వస్తుందండి, దానిపైన టచ్ చేస్తే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. ఇంకొక విషయం, సో కోన్ అనేది నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? చాలా బాగుంది. పండిన తర్వాత అయితే మీకు చూపించలేదండి. సో ఇదైతే చివరిగా అనమాట, అంటే అక్క వాళ్ళని బస్సు ఎక్కించడానికి ముందు అంటే గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాం ఫ్యామిలీస్ మొత్తం కూడా అనుకొని ఇక్కడ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర నిలబడామండి. సో ఒక ఫోటో తీసుకున్నాం అనమాట చివరిగా. సో